అప్పుడు లలితాదేవి వసిన్యాది దేవతల వంక పరమప్రీతితో చూసి అంకితం నామభిర్దివ్యైః మమ ప్రీతి విధాయకై తత్పటధ్వం సదాయూయం స్తోత్రం మత్ప్రీతి వృద్ధయే. ఓ వసిన్యాది దేవతలారా, మీరు చేసినటువంటి ఈ స్తోత్రము చేత నేను ఎంతో ఆనందాన్ని పొందాను. నేను ఈ స్తోత్రము పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తిని సంతోషాన్ని పొంది ఉన్నాను కాబట్టి మీకు ఒక మాట తెలియచేస్తున్నాను. ఇకపైన ఎవరైనా ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని గట్టిగా పట్టుకుని భక్తిని పెంపొందించుకొని ఈ స్తోత్రాన్ని పఠించడం అలవాటు చేసుకుంటే అటువంటి వారందరి పట్ల కూడా నాకు సంతోషం కలుగుతుంది. ఎందుకని? నా పట్ల భక్తి కలిగి ఉండడం కేవలం నన్ను స్తోత్రం చేయడం కాదు అక్కడ ప్రధానం. నా పట్ల భక్తి కలిగి ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటి? ఆ తల్లి చిన్నబుచ్చుకునే పని మనం చెయ్యకూడదు, ఆ తల్లి మనం ఎలా బ్రతకాలని కోరుకుంటోందో అలా బ్రతుకుదామనేటటువంటి ధృతి కలగడం. అటువంటి ధృతి కలగడం ధర్మానుష్ఠానానికి కారణమవుతుంది. అది ఆ తల్లి ప్రీతికి కారణం. కాబట్టి ఈ సహస్రనామ స్తోత్రం నాకు ఎంతో సంతోషాన్ని కల్పిస్తుంది. దీన్ని ఎవరైతే నా అనుగ్రహాన్ని కోరుకుంటూ ఉంటాడో అటువంటి వాడు ఎన్నడూ విడిచిపెట్టకుండా ఈ స్తోత్రాన్ని చదువుతూ ఉంటాడు. శ్రీచక్రాన్ని అర్చించగలిగినా అర్చించలేకపోయినా, పంచదశీ మహామంత్రాన్ని ఉపదేశం పొంది జపించినా జపించలేకపోయినా, కేవలం ఈ శ్రీలలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజు బాగా చదువుకోవడం అలవాటైతే వారికి విశేషమైనటువంటి అనుగ్రహము నా నుండి ప్రసరిస్తుంది అని ఆ తల్లి ఆ రోజున వసిన్యాది దేవతలను అనుగ్రహించింది. ఆ వసిన్యాది దేవతల చేత అమ్మవారి ముందు చెప్పబడినటువంటి ఈ స్తోత్రం ఏదైతే ఉందో దాన్ని తరువాతి కాలంలో హయగ్రీవుడు అగస్త్యునికి ఉపదేశం చేశాడు. అగస్త్యునికి ఉపదేశం చేయబడినటువంటి ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని వ్యాసుల వారు బ్రహ్మాండ పురాణాంతర్గతంగా మనకి అనుగ్రహించారు. ఈ అనుగ్రహింపబడినటువంటి ఈ లలితా సహస్రనామ స్తోత్రం నిజానికి ఇహము పరము మోక్షము ఏదైనా ఇవ్వగలదు. కారణం ఆ తల్లి కామకోటి. అటువంటి తల్లి ఏది ఇవ్వలేదు? ఆ తల్లి అనుగ్రహించిన నాడు దేనినైనా ఇవ్వగలదు. అటువంటి అనుగ్రహాన్ని పొందడానికి ఈ లలితా సహస్రనామ స్తోత్రము కన్నా దివ్యమైనటువంటి మార్గము లేదని ఆ తల్లే సెలవిచ్చింది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రం అంత గొప్ప ప్రాచుర్యాన్ని, అంత గొప్ప వైభవాన్ని పొందింది.